నేను మీ అందరి కోసం కస్టర్డ్ చేసినాను. సింపుల్గా కస్టర్డ్ చేసినాను. ఏంటంటే అరటిపళ్ళు మిగిలిపోయి, సో ఓన్లీ అరటిపళ్ళు వేసేసి ఏమైనా ఉంటే ధాన్యం ఏమైనా ఉంటే వేస్తానేమో, కానీ అది కూడా ఆలోచిస్తున్నాను. వేస్తే వేసేస్తాను, లేకపోతే వేయలేం. ఓన్లీ అరటిపళ్ళతో, ఎందుకంటే అరటిపళ్ళు కొంటారు, అవన్నీ మిగిలిపోతూ ఉంటాయి. గట్టిగా ఉన్నప్పుడు తినేస్తారు, కొంచెం కలర్ మారాక చుక్కలు వచ్చాక వదిలేస్తారు. అప్పుడు అన్ని అరటిపళ్ళు ఉసూరుమంటుంది ప్రాణం, ఇంత వేస్ట్ అయిపోతుందని. సో నేను తగినన్ని పాలు తీసుకున్నాను, కాచి పెట్టేసుకున్నాను, అందులో షుగర్ వేసుకున్నాను, ఇలాచీ వేసుకున్నాను, డైరెక్ట్గా ఇలాచీ వేసేసుకున్నాను. సో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ నీళ్ళల్లో లేదా పాలల్లో మీ ఇష్టం, మీరు ఎలా డైల్యూట్ చేసుకుంటే అలా డైల్యూట్ చేసేసుకోండి. ఇందులో వేసేసుకుని బాగా చిక్కదనం వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. బాగా చిక్కదనం వచ్చాక అప్పుడు మనం మిగతా పళ్ళు కానీ బాగా చల్లారాక అప్పుడు కలపాలన్నమాట. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి, ఇలా కలుపుతూనే ఉండాలి. తగినంత కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. తగినంత కస్టర్డ్ పౌడర్ పాలల్లో వేసేసుకుని బాగా డైల్యూట్ చేసేసుకుని అప్పుడు ఈ పాలల్లో కలిపేశాను. తగినంత షుగర్ వేసుకున్నాను, రుచికి తగినంత షుగర్ వేసుకున్నాను, ఇలాచీ వేసుకున్నాను. సో ఇది కొంచెం చిక్కబడాలి. చిక్కబడ్డాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, బాగా గట్టిగా చిక్కగా అయిపోయింది. కొంచెం నేను తీసుకున్నాను, అలాగే అందులోనే ఇది తీసుకున్నాను, మిల్క్ మేడ్ తీసుకున్నాను. ఆ మిల్క్ మేడ్ కూడా ఇందులో కలిపేస్తాను. మిల్క్ మేడ్ వేస్తే ఏంటంటే మంచి చిక్కదనం వస్తుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఒక రిచ్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. అందుకు వేస్తున్నాను నేను మిల్క్ మేడ్. అది వేసేసి ఇందాక ఇంకొంచెం కస్టర్డ్ వేస్తానన్నాను కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఏదో ఆర్భాటంగా అన్ని పళ్ళు, గ్రేప్ కావాలి, అవి కావాలి, డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం, అవేం అనుకోకర్ లేకుండా మన ఇంట్లో ఉన్న పళ్ళతోనే మనం చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు అయిపోయిందండి, మొత్తం అన్నీ వేసేసాను, ఇంకేం వేయక్కర్లేదు. ఇది చల్లారాక నేను ఫ్రూట్స్ కలిపేస్తాను. మీకు మళ్ళీ ఫ్రూట్స్ కలిపేటప్పుడు చూపిస్తాను. సో చూసారు కదండి, మొత్తం కస్టర్డ్ అంతా చల్లారిపోయింది. ఇప్పుడు నేను దానిమ్మ గింజలు వేసుకోను అని అనుకున్నాను, కానీ కలర్గా అనిపించాలి అంటే, కొంచెం టెంప్టింగ్గా అట్రాక్టివ్గా కనిపించాలంటే మధ్యలో పంటి కింద అలా పడుతుంటే బాగుంటుంది. కాబట్టి నేను దానిమ్మ గింజలు వేసేసుకున్నాను. నేను ఒక పెద్ద దానిమ్మ చేసుకున్నాను, మొత్తం అంతా ఒలిచేసి పెట్టుకున్నాను. అలాగే అరటిపళ్ళు నేను చెప్పాను కదా, అందరూ ఫ్రెష్గా ఉంటే తినేస్తారండి, అదే కొంచెం మామూలుగా అయిపోతే మాత్రం వదిలేస్తారు. సో ఇలా మన దగ్గర ఉన్న అరటిపళ్ళు అన్నీ వేసేసి కొన్ని యాపిల్ ముక్కలు కూడా వేసేసానండి. యాపిల్స్ కూడా వేసేసి మనం ఇలా మొత్తం కలిపేసుకోవాలి. దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇంత చిక్కగాను ఇంత బాగుంటుంది. ఫ్రూట్ కస్టర్డ్ అంటే ఇలాగే ఉంటుంది కదా, ఇంత చిక్కగాను ఇలాగే ఉండాలి. చూసారు దీని టెక్స్చర్ చూసి మీరు చెప్పండి ఎంత బాగుందో. సో ఇలా చేసేసుకోండి. ఎప్పుడైనా అరటిపళ్ళు మిగిలిపోతే మాత్రం పడేయకండి. లోపలంతా బాగానే ఉంటుంది, పైన తొక్క మాత్రం అలా అనిపిస్తుంది. పిల్లలు మానేస్తారు, పెద్దవాళ్ళు తినడం మానేస్తారు, అది మాత్రం వదలొద్దు. ఇలా చేసేసుకోండి సింపుల్గా. దానిమ్మలు లేకపోయినా పర్వాలేదు, అరటిపళ్ళు మాత్రం యూటిలైజ్ చేసేసుకుని చక్కగా కస్టర్డ్ చేసేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. బాయ్ అండి.